వెంకటేశాయ. ఓం నమః శివాయ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ మీకు ఒక అద్భుతమైన ప్లేస్ చూపించబోతున్నాను. అది రవ్వలకొండ. సో ఇప్పుడు మనం కొండ కాకుండా ఒక గుహలోకి ఎంటర్ అవుతున్నాం. సో ఈ గుహ ఏంటంటే మనందరికీ తెలుసు, కాలజ్ఞానాన్ని రాసింది వీరబ్రహ్మేంద్ర పోతులూరు స్వామి గారు. సో ఆయన కాలజ్ఞానాన్ని ఒక గుహలో కూర్చొని రాశాడు. సో ఇప్పుడు మనం అదే స్పాట్కి పోతున్నాము. ఈ ప్లేస్ అయితే కొంచెం టెరిఫిక్గా ఉండిండేది పాత డేస్లో, కానీ ఇప్పుడు కొంచెం దాన్ని బాగా డెవలప్ చేశారు కాబట్టి మనం కొంచెం ఫ్రీగా అయితే పోగలుగుతున్నాము. జస్ట్ మనం లోపల పోయి ఒక 15 మినిట్స్కి అంతా రిటర్న్ రావచ్చు. సో ఇప్పుడు లైటింగ్ అంతా అరేంజ్ చేయడం జరిగింది. ఒకప్పుడు అయితే అట్లా లైట్ కూడా ఉండేది కాదు, జస్ట్ మనం సెల్ ఫోన్ లైటింగ్తోనే పోయి చూడాల్సి వచ్చేది. ఈ ప్లేస్కి పోయిన తర్వాత మనకు ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది. అది చిన్న అడ్వెంచర్ లాగే అనమాట. కొంచెం ఎక్సైట్మెంట్తో పిల్లల్ని పిలుచుకొని పోయేటప్పుడు హ్యాపీగా తీసుకొని పోవచ్చు. వాళ్ళకి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. సో ఇవన్నీ సెల్ఫ్ మేడ్ గుహలు అనమాట. ఇవి ఎవరు మ్యాన్ మేడ్ కాదు, అవి సెల్ఫ్గా వచ్చినవి. సో ప్లేస్ అంతా అయితే చాలా బాగుంటుంది. మీరు ఎన్నో వీడియోలలో చూసినట్టే మనకు అక్కడ చెప్పడం ఏమంటే, సో ఈ గుహలో నుంచి 14 పుణ్యక్షేత్రాలకైతే దారులు ఉన్నాయని చెప్తుంటారు. సో మీరు అక్కడ అవన్నీ బోర్డులో కూడా మనకు రాసి పెట్టింటారు. సో ఇక్కడ మనం స్వయంభూ గణపతిని చూడొచ్చు, అమ్మవారిని చూడొచ్చు. సో ఓవరాల్ వీడియో అంతా బాగా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇంకొకటి, ఈ వీడియో నేను యూట్యూబ్లో పెట్టడం కోసం కాకుండా నా పర్సనల్గా తీసుకున్నాను కాబట్టి ఇందులో మా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. సో దాన్ని తప్పుగా భావించద్దండి. ఎక్కడికైనా సరే ఒక ప్లేస్కు మనం పోయినప్పుడు హ్యాపీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మేము అడ్వెంచరస్గా ప్లస్ హ్యాపీగా రెండింటిని ఫీల్ అయిన ప్లేస్ ఇది. వీడియోని చివరి దాకా చూడండి. సో ఇంకొక హ్యాపీ విషయం ఏంటంటే, మన ఛానల్ 5K సబ్స్క్రైబర్స్ రీచ్ కావడం జరిగింది. వితిన్ స్పాన్ ఆఫ్ 7 మంత్స్లో 5K సబ్స్క్రైబర్స్ అంటే అంత ఈజీ టాస్క్ అని అయితే నేను అనుకోవడం లేదు. సో దానికి సపోర్ట్ చేసినందుకు ప్రతి సబ్స్క్రైబర్కు థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. మీకు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను చాలా పొటెన్షియల్ వీడియోస్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇంత చిన్నప్పుడు ఈ టైంలో చూసిరు, చాలా ఇష్టం మీకు. మేము చూడు ఇంత పెద్దగా చూడాలంటే ఎందులోనైనా సరే ఒక హెయిర్ లైన్ డిఫరెన్స్ ఎక్కడైనా ఉంది అంటే అది నా ఛానల్లో పక్కా కనపడుతుంది. భక్తికి, భయానికి, ప్రేమకు, అతికి అన్నిటికీ ఉండే హెయిర్ లైన్ డిఫరెన్సెస్ అన్నీ మీరు నా వీడియోలో చూడొచ్చు. సో నన్ను సపోర్ట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అలాగే ఇంకొకటి ఏమంటే, మీరు గనక ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటుంటే పర్టికులర్లీ లేడీస్ అయితే వాళ్ళు ఒక్కసారి @surekha_infinitewealth.com ఇక్కడికి మీరు గూగుల్లో ఇట్లా సెర్చ్ చేస్తే మిమ్మల్ని ఒక సైట్కి తీసుకెళ్తుంది. అక్కడ గనక మీరు కామెంట్లో మీ ఫోన్ నెంబర్ గనక పెడితే నేను మీతో పర్సనల్గా అయితే మాట్లాడతాను. సో అప్పుడు ఒక ఉమెన్ కూడా, ఫేస్ చూపించకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్న ఉమెన్కు నేను హెల్ప్ చేయగలను. సో వాళ్ళకు వాళ్ళ వీడియో, ఫస్ట్ వీడియో, వాళ్ళ ఛానల్ మానిటైజ్ కావడానికి కావాల్సిన ఫస్ట్ వీడియోనైతే నేను వాళ్ళకి ఇస్తానని అయితే చెప్తాను. ఇంకొకటి, ఆ ట్యాగ్స్ ఎట్లా పెట్టుకోవాలి, థంబ్నెయిల్ ఎట్లా చేసుకోవాలి, తర్వాత ఇప్పుడు మీరు ఇంట్రోలో చూసిన వీడియో ఉంది కదా, అవి ఎట్లాంటివి చేసుకోవాలి అన్నిటివన్నీ నేను మీకు అక్కడ షేర్ చేస్తాను. ఓకే, ఎంజాయ్ ద వీడియో. థ్యాంక్ యూ. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.
తపస్సు చేసినప్పుడు నవ్వుతున్నావేంటి అంటే వాళ్ళకి హ్యాపీస్ వస్తారని వీడియో తీస్తారమ్మా. ఇప్పుడే కాలజ్ఞానం రాసి బయటకు వచ్చిన సురేఖ గారు, దీన్ని బట్టి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో కనుక్కుందాం. బయటకు వచ్చాను ఫ్రెండ్స్ అంటావా చెప్పు, భలే ఉంది, సూపర్ గా ఉంది చెప్పు. బయటకు వచ్చాను ఇక్కడ మన అద్దాల మేడ ఉంది, అద్దాల మేడ ఉంది, అద్దాల మేడ ఎక్కడ చూసినా మందులు అనొచ్చు. ఇక్కడ మన స్టాట్యూ పోతాము, స్టాట్యూ పోయిన తర్వాత మెయిన్ రోడ్ వచ్చారు. మెయిన్ రోడ్ వచ్చిన తర్వాత వీళ్ళకు సిద్ధవాని మఠం అనుకుంటారు.